మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పేద పిల్లల పట్ల ఆయనకుండే ప్రేమతో సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చారు. సన్న బియ్యం పెట్టి విద్యార్థులకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెట్టాలా, స్కూళ్లలో నాణ్యమైన భోజనం పెట్టాలా అని చెప్పి అప్పటిదాకా దొడ్డు బియ్యంతో ఉన్న మరి మంచి పరిస్థితి ఉండేది కాదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. దాన్ని తొలగించి సన్న బియ్యం విద్యార్థులకు మంచి భోజనం అందించాలి, నాణ్యమైన భోజనం అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చినాం. వీళ్ళు రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఆ స్కీమ్ను స్కామ్ చేసినారు. ఏం చేసినారు? మధ్యాహ్న భోజన పథకానికి 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కావాలి. దానికోసం ఏం చేసినారంటే మీకు వివరంగా చెప్తాను. గురుకులాల్లో, అంగన్వాడీల్లో, స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పథకం కోసం జనరల్గా మరి మనం సన్న బియ్యం ప్రొవైడ్ చేస్తాం. వీటన్నిటి కోసం అని చెప్పి 2,20,000 టన్నుల సన్న బియ్యం కావాలని చెప్పి పౌర సరఫరాల శాఖ టెండర్ పిలిచింది. మళ్ళీ గ్లోబల్ టెండర్, మళ్ళీ సేమ్ మ్యాజిక్. మళ్ళీ విచిత్రంగా ఏ 4 సంస్థలు పాల్గొన్నాయో తెలుసా మీకు? సేమ్ అవే సంస్థలు, అదే ఎల్జీ, అదే నాఫ్కాస్, అదే నకాఫ్, అదే హిందుస్థాను, అదే కేంద్రీయ బండారు. వీళ్ళ ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు, ఇంకెవరు లేరు. ఇదే 4 సంస్థలు. ఇంకా విచిత్రం చెప్తాం మీకు. అసలు బహిరంగ మార్కెట్లో ఈరోజు సన్నబియ్యం ధర కేవలం 42 నుంచి 45 రూపాయల మధ్యలో ఉంది. బహిరంగ మార్కెట్లో 42 నుంచి 45 రూపాయలు. ఇలా సామాన్య గృహిణి ఏ ఒక్కరిని అడిగినా, లేకపోతే బియ్యం కొనుక్కొచ్చే ఏ ఒక్క పురుషుడిని అడిగినా, రాష్ట్రంలో తమ ఇంటి కోసం బియ్యం కొనుక్కునే వాళ్ళని ఎవరిని అడిగినా మీకు ఏం చెప్తారంటే ఓపెన్ మార్కెట్లో 42 రూపీస్ నుంచి 45 రూపీస్ వరకు మీకు ఫైన్ రైస్ దొరుకుతుంది. ప్రభుత్వం కూడా బయట కొనుగోలు చేస్తే అంతకే వస్తుంది. కానీ రైస్ మిల్లర్లు కూడా రెడీగా ఉన్నారు అంతమంది వేయడానికి ఆ రేటుకి. కానీ బహిరంగ మార్కెట్ను పక్కకు పెట్టి, బయట కొనుగోలు చేసే అవకాశం పక్కకు పెట్టి, మిల్లర్లు ఇవ్వడానికి ఉంటే కూడా రెడీగా ఉంటే దాన్ని పక్కకు పెట్టి టెండర్ పిలిచారు. మళ్ళీ అదే 4 సంస్థలు. కొటేషన్లు కూడా ఎంత బాగా చేసుకున్నారంటే ప్లానింగు. 57 రూపాయలు ఒక ఆయన, మిగతా ముగ్గురు కూడబలుక్కుని 56 రూపాయలు 90 పైసలు. బాటా డిస్కౌంట్ ఉంటుంది చూడండి, ఆ టైంలో 57 రూపాయలు, 56, 90 ముగ్గురు అంత మంచి కూడబలుకొని ఒక దగ్గర కూర్చొని రాసుకున్నట్టు 57, 56, 90, 56, 90, 56, 90 నలుగురు కలిసిండ్రు, కోడ్ చేసిండ్రు. మరి యాదృచ్ఛికమైతే ఇంతకు మించిన మ్యాజిక్ ఇంకోటి ఉండదు నాకు తెలిసి. ఇంత యాదృచ్ఛికంగా 3 సంస్థలు కలబడ్డట్టు బయట మార్కెట్లో 42 రూపాయలకు దొరుకుతుంటే, 45 రూపాయలు దొరుకుతుంటే వాళ్ళు 50 కోట్ చేయొచ్చు, వాళ్ళు 48 కోట్ చేయొచ్చు, వాళ్ళు 47 కోట్ చేయొచ్చు. అట కాదు, ఒకరు 57, మిగతా ముగ్గురు 56 రూపాయల 90 పైసలు స్పష్టంగా కోట్ చేసి అల్టిమేట్గా ఏం చేసినారు? ఇందులో కిలోకు 15 రూపాయలు అదనం. అంటే బయట మార్కెట్లో 42 రూపాయలు ఉంటే 57 రూపాయలకు టెండర్ ఫైనల్ చేసిండ్రు. ఆర్డర్ ఏదది? ఇదే కదా. ఇగో ఇది ఫైనల్ చేసిన ఆర్డరు. ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్. 57 రూపాయలకు ఫైనల్ చేసిన టెండరు. ఎల్జీ అనే సంస్థకు 57, మిగతా ముగ్గురికి 56, 90 చొప్పున. ఏం జరిగింది ఇక్కడ? 2,20,000 టన్నులు ఇంటూ 15 రూపాయలు అదనం. రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ 300 కోట్ల కథ. అంటే అందులో 700 నుంచి 750 కోట్లు, ఇందులో ఒక 300 కోట్లు. అంటే ఎంత మొత్తం కలిపి 1,100-1,100 కోట్ల కుంభకోణం. ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఒకటి చెప్తాను మీకు. ఈ సన్న బియ్యం కొనుగోలు విషయంలో ఎవ్రీ ఇయర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే మన రాష్ట్రంలోని రైతుల నుంచి ఎఫ్సిఐకి మనం ఇక్కడ కొంటాం, కొని తర్వాత ఎఫ్సిఐకి అమ్ముతాం. ఎఫ్సిఐకి మనం ఎవ్రీ ఇయర్ ఇక్కడ రాష్ట్ర రైతుల దగ్గర సేకరించిన ధాన్యం నుంచే దొడ్డు బియ్యం కొంటాం, అదే దొడ్డు వడ్లు కొంటాం, దొడ్డు రకాలు, సన్న రకాలు కొంటాం. ఆల్రెడీ మన రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే సివిల్ సప్లైస్ సంస్థ ఏదైతే 35 లక్షల మెట్రిక్ టన్నుల కథ చెప్పినా కదా ఇప్పటిదాకా నేను, అందులోనే 1.6 lakh టన్స్ సన్నధాన్యం ఉంది.